అందరికీ శుభోదయం. పావురాళ్ళు వాటి మేత వెతుక్కుంటూ వచ్చేసి తినేస్తూ ఉన్నాయి. మరి మనం కూడా ఏదో ఒకటి మాట్లాడుకుందామా? వీడియోలో ఆ పావురాళ్ళు తినడం తప్ప మరేది ఉండదు. సో నేను చెప్పేదే వినాల్సి వస్తుంది. మరి వింటారా? మీ అందరికీ తెలిసిందే, సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే ఛానల్లో మనం ఆత్మహత్యల గురించి, వాటి నివారణ గురించి, మనిషి హాయిగా బ్రతకడం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటిదే ఈరోజు మరొక్క విషయం. ఇక్కడ కనిపిస్తున్న పావురాళ్ళైనా, లేదంటే బయట పందులైనా, కుక్కలైనా, ఏవైనా సరే వాటి తిండి కోసం పోరాడతాయి, పోరాడి బ్రతుకుతాయి. అంటే ఫైనల్గా బ్రతకడం కోసమే ప్రతి ఒక్కటి కూడా ఆరాట పడుతుంది, పోరాటం చేస్తుంది. కానీ మనిషి ఒక్కడు మాత్రం నేను దేనికి పనికిరాను, నేను వేస్ట్, నేను చచ్చిపోతా అంటా ఉంటాడు. అలాగా అనడమే కాదు, కొన్నిసార్లు అయితే చేసేసుకుని చావు బ్రతుకుల మధ్య బ్రతికే వాళ్ళు కొంతమంది, అయితే పూర్తిగా చచ్చిపోయే వాళ్ళు కొంతమంది. ఎక్కడా కూడా ఏ జీవ కణం కూడా తనంతట తాను చచ్చిపోవాలి అని ఎప్పుడూ అనుకోదు. ఏదో రేర్ కండిషన్లో తప్ప. చిన్న చిన్న గడ్డి జాతి ఇదైనా చూడండి, గడ్డి ఎలా గరిక గడ్డి అంటారు కదా, అది మామూలుగా వేర్లు పెట్టేసుకుంటే బ్రతికేస్తా ఉంటది. ఒక దగ్గర ఏ పశువైనా వచ్చి పీక్కో తినేసింది అనుకోండి, చిన్న వేరున్నా మళ్ళీ పక్క రోజుకి పెద్దదిగా అయిపోతుంది. అలానే చెట్లు కూడా అది ఎంతవరకు బ్రతకగలిగితే అంత బ్రతుకుతాయి. నీళ్లు లేవు, ఏమీ లేవు. కొండల మీద ఉన్నవి కూడా చూస్తాం కదా, ఎవరురా వీటికి నీళ్లు పోసారు అనుకుంటా. వానలు వచ్చేదాకా అవి అట్టిపెట్టుకో ఉంటాయి ప్రాణాన్ని. వానలు వచ్చిన తర్వాత పచ్చగా ఇదవుతాయి. సో దీనంతటినీ చూసి మనం ఏమి గ్రహించాలి? సృష్టిలో కాళ్ళు, చేతులు, మెదడు ఇలాంటివి లేని చెట్టు కూడా బ్రతకడానికే చూస్తుంది. అలానే కాళ్ళు, చేతులు, రెక్కలు ఉన్న ఈ పక్షులు అలాంటివి కూడా బ్రతకడానికే ప్రయత్నం చేస్తాయి. కానీ మనిషి మాత్రం కాళ్ళు, చేతులు, మెదడు ఇన్ని పెట్టుకొని చచ్చిపోతా అంటా ఉంటాడు. దానికి కారణం ఏంటో తెలుసా? వీడి నిర్లక్ష్యంతో వీడు కొన్ని ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటాడు, కొన్ని అనాలోచితంగా చేసేసి ప్రాబ్లమ్స్ తెచ్చేసుకుంటాడు. సో ఇప్పుడు నేను చచ్చిపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అని అనుకుంటాడు. అదే కాస్త ఆలోచించి నిలుపు నిదానం అంటారు కదా మన పెద్దోళ్ళు, అలాగా అసలు మనం ఈ పని చేస్తే ఏంటి, ఈ మాట అంటే నెక్స్ట్ దాని పర్యవసానం ఏంటి అని ఆలోచించి మాట్లాడడం, ఆలోచించి పని చేయడం చేసుకుంటే హాయిగా బ్రతకొచ్చు. ఇక రెండో విషయం ఏంటంటే పోటీ పడడం. పోటీ పడి బ్రతకాలి, పోటీ పెట్టుకుంటేనే మనం గెలుస్తాం. అసలు ఫేక్ సక్సెస్ అన్నది ఒకడు ఎవడో సృష్టించాడు. అంటే బడి వాళ్ళు అనుకుంటాను, ఈ టీచర్లు వీళ్ళందరూ ఏం చెప్తారంటే, వాడికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు, వాడికంటే ఎక్కువ సంపాదిస్తే నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్తూ ఉంటారు. పిల్లలు ఇవి మనసుకు తీసేసుకుంటారు. ఎందుకంటే ఆ బడివాడికి అలా మార్కులు మనం తెచ్చుకుంటే కదా వాడి పేరు బయట చెప్పుకుంటాడు. సో అందుకని మనల్ని అలాగా ఫేక్ సక్సెస్లో ఇరికిచ్చేస్తాడు, మనం ఇరుక్కుపోతాం. ఇక మనమే కాదు, మన అమ్మ నాన్న ఈగో ఉంటుంది కదా, పక్కన వాళ్ళతో పోటీ పెట్టేసుకుని వాళ్ళ పిల్లల కంటే మా పిల్లలు గొప్ప అని చెప్పుకోవడానికి ఇక వీళ్ళు కూడా మనల్ని అలానే తొందర పెట్టేస్తూ ఉంటారు. మనం ఏం చేయాలో, ఏం చేస్తామో, ఏం చేయగలమో ఇదేం పట్టించుకోరు. పక్కన వాడితో పోటీ నువ్వు కూడా అంతే తెచ్చుకోవాలా, లేదంటే నువ్వు వేస్ట్, నా కడుపున ఎందుకు పుట్టావు, నువ్వు చచ్చిపో అని తిడుతూ ఉంటారు. వీటన్నిటి కారణంగా పిల్లలకి పోటీ పడాలి, పోటీ పడి గెలవాలి, గెలిస్తేనే లైఫ్, పోటీ పడి గెలవాల్సిందే, ఇలాంటి రకరకాల కారణాల వల్ల మనం పోటీ పడి బ్రతకాల్సిందే. అలా గెలవకపోతే మనం వేస్ట్, కాబట్టి చచ్చిపోవడం బెస్ట్, ఇలాంటి ఒక డెసిషన్కి వచ్చేసి చచ్చిపోతూ ఉంటాం. నేనైతే ఒకటే చెప్తాను, మన చేతులారా మనం ప్రాణం తీసుకున్నా చచ్చిపోతాం, లేదు అన్నా ఏదో ఒక రోజు చచ్చిపోతాం. సో చావు అన్నది ఖచ్చితంగా వస్తుంది. వచ్చే లోపల మనం ఎంత బాగా బ్రతకగలమో ఆలోచించి బ్రతుకుతాం. తల్లిదండ్రులు మీకు చెప్తున్నాను, దయచేసి మీ పిల్లల్లో ఉన్న టాలెంట్ ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు, ఏం చేస్తారు, అది ఆలోచించి దాని ప్రకారం చదివించండి, నేర్పించండి. అంతేగాని మీకేదో బుర్రలో పురుగు గుట్టిందని పిల్లల మీద దాన్ని రుద్దకండి. నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనుకోవడం తప్పేం కాదు. కానీ అలానే మీ పిల్లలు కూడా, మా అమ్మ నాన్న కూడా గొప్పవాళ్ళు కావాలి, కాలేదు కాబట్టి మేము తిడతాము, అయ్యే వరకు మేము నచ్చపెడతామంటే ఎలా ఉంటుంది? సో మీ పేరెంట్స్ అయినా మిమ్మల్ని నా బిడ్డలు ఇలా కావాలి, అలా కావాలి అని వాళ్ళ అభిరుచులు మీ మీద రుద్దితే ఎలా ఉంటుంది? సో అదొక్కటి అర్థం చేసుకోండి. పిల్లల మంచి కోసమే మీరు ఆలోచిస్తారు, ఎందుకంటే మీరు కన్నారు కాబట్టి, మీరు ఆ బాధ్యతతో ఉన్నారు కాబట్టి అది తప్పు కాదు. కానీ మీ అభిరుచిని వాళ్ళ మీద రుద్దేయకండి. వాళ్ళు ఒక జీవి, వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, వాళ్ళకి ఒక టాలెంట్ ఉంటుంది, అది ఏంటో గమనించండి. దాని మీద మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి,
వాళ్ళని ఎంత దూరమైనా చదివించండి, వాళ్ళని ఏమైనా చేయండి. అంతేగాని లేనిపోని వాటికి పోయి ప్రాణాలు తీసే అంత ప్రెషర్ అయితే పిల్లల మీద పెట్టొద్దు. సృష్టిలో ప్రతి ఒక్కదానికి తెలుసు ఎలా బ్రతకాలి, ఏదో ఒకటి సాధించాలి అని. మీ పిల్లలేం పనికి మాలినోళ్ళు కాదు, వాళ్ళకు కూడా తెలుసు ఎలా బ్రతకాలి, ఏం సాధించాలి అని. వాళ్ళు కూడా నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు. అది ఒక్కసారి వాళ్ళతో కూర్చొని మంచిగా మాట్లాడి వాళ్ళు ఏమంటున్నారో అనుకుంటున్నారో తెలుసుకొని, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పుకొని ఇలా చేస్తే పిల్లల ప్రాణాలు నిలుస్తాయి. లేదు అని అంటే అకస్మాత్తుగా ఒకరోజు మీరు ఎక్కడున్నా ఫోన్ వస్తుంది, మీ బిడ్డ ఇలాగా కాలేజీలో ఊరేసుకొని చచ్చిపోయిందో లేదంటే బిల్డింగ్ మీద నుంచి దూకేసిందో అని. అప్పుడు ఎగురుకుంటా ఏడ్చుకుంటా పోవాలి. ఎందుకు వచ్చిన కర్మ ఇదంతా? సో అతిగా ఏది వద్దు. తక్కువ సంపాదించుకున్నా, అసలే పేరు సంపాదించుకోకపోయినా పిల్లలు బ్రతికి బట్ట కడితే చాలు. అసలు సృష్టిలో సక్సెస్ అంటే ఏంటో తెలుసా? మనం నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళడమే మన DNA. సో ఏ చెట్టైనా పిట్టైనా ఇంకొకటైనా గుడ్లు పెట్టి విత్తనాలు పెట్టి ఎందుకు ఏది చేస్తుంది అని అంటే తన DNA ఎప్పటికీ అలా ఉండిపోవాలి అని. అంతేకాని సృష్టిలో ఇది మంచిగా కాయలు కాసేస్తుందని పేరు తెచ్చుకోవడానికో లేదంటే ఇది ఇన్ని గుడ్లు పెట్టేస్తుందని పేరు తెచ్చుకోవడానికో కాదు. సో సృష్టి ప్రకారం సక్సెస్ అంటే ఏంటి అంటే నువ్వు నిరంతరాయంగా నీ DNAని పాస్ చేయగలగడం. నెక్స్ట్ జనరేషన్కి నీ DNA ఉండాలి, అలా ఎప్పటికీ ఉండగలగాలి. అది సక్సెస్ అంటే. అలాగా మిగిలినవన్నీ బ్రతుకుతున్నాయి, ఒక మనిషి తప్ప. వీడేంటంటే ఆ ప్రస్తుత కాలంలో ఉన్న వాళ్ళ దగ్గర పొగిడించుకుంటే సక్సెస్ అయిపోయినట్టు, ఆ ప్రస్తుత కాలంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తే సక్సెస్ అయిపోయినట్టు, ఇలా ఆలోచించుకుంటూ అసలైన సక్సెస్కి దూరం అయిపోతున్నాడు. కనీసం జీవితానికి బ్రతకడానికి కూడా వీడు దూరం అయిపోతున్నాడు. మిగిలినవైనా తినడం, తిరగడం, కూర్చోవడం, చేయడం చేస్తున్నాయి కానీ మనిషి మాత్రం డబ్బు, సక్సెస్ అనే వీటి వెనక పడిపోయి అదే సంతోషం అనుకుంటూ ఉన్నాడు. అలా అని సక్సెస్ అవ్వనవసరం లేదు, ఏ పని చేయనవసరం లేదు అని నేను అనట్లేదు. కానీ దానికోసం కష్టపడిపోకండి, ఉన్న జీవితాన్ని వేస్ట్ చేసుకోకండి. సంతోషంగా బ్రతుకుతూ సక్సెస్ అవ్వండి, అంతే.